ఐ లవ్ యూ రాజా అంటూనే పోసానికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఆయనపై నమోదైన కేసుల్లో వరుసగా అరెస్టులు చేస్తున్నారు. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కు తిప్పుతున్నారు. దీంతో కృష్ణమురళి హైకోర్టును ఆశ్రయించారు. తనపై పెట్టిన కేసులను క్వాష్ చేయాలని కోరారు. మరి ఈరోజు హైకోర్టు ఏం చెబుతోంది? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ను దూషించిన కేసులో నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టుల మీద అరెస్టు చేస్తున్నారు. మొదట ఓబుళవారిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారు కోర్టులో హాజరుపరచగానే నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన ఆదోని అధ్యక్షుడు రేణువర్మ ఫిర్యాదుతో పోసానిపై 14న బిఎన్ఎస్ 192, 1-353, C-353, 2-353 సెక్షన్ల కింద కేసు పెట్టారు. నరసరావుపేట నుంచి ఆదోనికి తరలించారు. అక్కడ మెజిస్ట్రేట్ లేకపోవడంతో కర్నూలు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించడంతో పంచలింగాల సమీపంలోని జిల్లా జైలుకు తరలించారు. మెజిస్ట్రేట్ ముందు తన ఆరోగ్యం బాగాలేదని పోసాని చెప్పినట్లు తెలుస్తోంది. ఎక్కువగా ప్రయాణం చేస్తున్న కారణంగా నడవలేకపోతున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. పోసాని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు వచ్చిన సమయంలో పలువురు న్యాయవాదులు, వైసీపీ శ్రేణులు కూడా అక్కడికొచ్చారు. కర్నూలు కోర్టులో పోసాని కృష్ణమురళి న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ రోజు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తనపై రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన కేసుల్ని క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు పోసాని. దీనిపై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు పోసాలను విచారించేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్ వేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో పోసాలని పీటీ వారెంట్పై తీసుకువెళ్లేందుకు వివిధ జిల్లాల పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరి క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుంది? పోసానికి కర్నూలు కోర్టులో బెయిల్ వస్తుందా, లేదంటే పోసాలని పీటీ వారెంట్పై మరో చోటుకు తీసుకువెళ్తారా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.